కఠినమైన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు గిరిజన తెగలు. ఎక్కడా ఏమాత్రం తేడా వచ్చినా ఆయా తెగల్లో క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయి. తూర్పు ఏజెన్సీ గిరిజన తెగల్లో ప్రధానమైన తెగ కొండారెడ్డి తెగ. శతాబ్దాలుగా వారు అనుసరిస్తున్న ఓ సంప్రదాయం ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో వారిని ఆదుకోవడానికి అధికారులు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. తూర్పు ఏజెన్సీలో అనేక గిరిజన తెగలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కొండారెడ్డి తెగ. వీరి ఆచారాలు, కట్టుబాట్లు విచిత్రంగా ఉంటాయి. వీటిలో కీడుపాకల సంప్రదాయం ఒకటి. ఋతుస్రావం సమయంలో అమ్మాయిలను ప్రసవం జరిగిన తర్వాత మహిళలను ఇంట్లో ఉంచకుండా ఇంటికి సమీపంలోని ప్రత్యేక గుడిసెల్లో ఉంచుతారు. ఈ గుడిసెలని వీరు కీడుపాకలు అంటారు. ఋతుస్రావం సమయంలో అమ్మాయి 5 రోజుల పాటు ఈ కీడుపాకల్లోనే ఉంటారు. వీరికి ఇంటి నుంచే భోజనం వస్తుంది. అదేవిధంగా ప్రసవం జరిగిన 2 నెలల పాటు కూడా మహిళలను ఇంట్లోకి రానివ్వరు. ఈ కాలమంతా కూడా వీరు ఈ కీడుపాకలోనే గడపాల్సి ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని కాదని వీరిని ఇంట్లోకి రాణిస్తే అరిష్టంగా భావిస్తారు. ఈ ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఈ కీడుపాకల్లో విద్యుత్తు నీళ్లు లేకపోవడంతో గిరిజన యువతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రాత్రి సమయంలో పాముల బెడద కూడా ఎక్కువగా ఉండడంతో ప్రాణాల మీదకొచ్చిన ఘటనలు ఉన్నాయి. పరిస్థితి గమనించిన చింతూరు ఐటీడీఏ అధికారులు దివ్య కుటీరం అనే పేరుతో ప్రత్యేక రూములను ఏర్పాటు చేశారు. మహిళలు నెలమంతు వస్తుంది సార్. నెలమంతు వస్తే ఉండడానికి వాళ్ళేమో ఇంట్లో ఉంచరు వారం రోజుల వరకు. అయితే వారం రోజుల వరకు ఉంచరు కాబట్టి బయట చిన్న గుడిసె పాక, అది గుడిసె కూడా కాదు సార్, చిన్న పాకలేగేసుకొని అక్కడ ఉంటున్నారు. కీడు పాకలు అంటారు సార్. అందులో ఉంటున్నారు. స్నానం అయ్యేంత వరకు అందులో ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళే అన్నం అది వండి వాళ్ళకి అందిస్తారు. అలాగా ఉంటే ఐటీడీ పీఓ గారు ఆకుల వెంకటరమణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాగా మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇలాగా ఏర్పాటు చేద్దామని దివ్య కుటీరాన్ని ఆ గుంపు కోటి ఈ గుంపు కోటి ఏర్పాటు చేశారండి. డెలివరీ అయిన వాళ్ళు కూడా 2 నెలల వరకు ఇక్కడే ఉంటారండి. నైట్ పూట పాములు వస్తాయని చెప్పేసి ఇలాగా ఏర్పాటు చేశారండి బిల్డింగ్. గతంలో దివ్య అనే గిరిజన మహిళ ప్రసవ సమయంలో ఈ కీడుపాకలో వస్తువులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొని మృతి చెందడంతో ఐటీడీఏ అధికారులు వాటిని తొలగించారు. దివ్య పేరిట ఈ దివ్య కుటీర భవనాలు నిర్మించారు. ఫ్యానులు ఉన్నాయి, కరెంట్ ఉంది. ఇప్పుడు పర్వాలేదు సార్, ఇప్పుడే బాగుంది. అప్పుడు గుడిసాల తడిచి ఉండేవాళ్ళు సార్. పిల్ల తల్లులు కూడా కింద పడుకునే వాళ్ళు, తడి నేలలో పడుకునే వాళ్ళు. అది చూసి సారు ఆఫీసర్లు మీకు ఇంత కష్టాలు ఎందుకమ్మా అని ఇది దివ్య కుటీరము తయారు చేశారండి. ఇప్పుడు బాగుంది సార్, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఉంటున్నారు సార్, నెలకు ఉంటున్నారు. పిల్ల తల్లులు డెలివరీ అయిన వాళ్ళు 2 నెలలు ఉంటున్నారు. దివ్య కుటీరంలో 2 భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని నెలసరి వచ్చిన యువతులు వినియోగించుకుంటారు. మరో గదిలో బాలింతలు 2 నెలల పాటు ఉండేందుకు వీలుగా పలు సదుపాయాలు ఏర్పాటు చేశారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో ఏర్పాటైన ఈ కుటీరాలు అధికారుల బదిలీల కారణంగా తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొత్తగా వచ్చిన అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో దివ్య కుటీరాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ మహిళలకు చక్కగా ఉపయోగపడుతున్న ఈ కుటీరాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే ఇవి తమకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.